జనాల కళ్ళలోని అనురాగం అది మా ఊరి నిజమైన స్వభావం. సంధులు పాత వేధులు అవి చెప్పే ఎన్నో కథలు మద్దాల ధ్వనితో పండుగ మొదలు గూడు కట్టే పిట్టల గుంపులు బంగారం మనసులు చిన్న ప్రేమ గుండెలు ఇంటికి చేరిన ఫీలింగ్. కావలి కావలి వెలుగే ప్రతి వీధిలో మమతే చెరువుల గాలి గుండెను తాకే మనసులాగే మా ఊరి ప్రేమే. మన కావలి ఊరు వెలుగు పగలు తీరే ప్రతి అరుగు జనాల కళ్ళలోని అనురాగం అది మా ఊరి నిజమైన స్వభావం. కావలి కావలి వెలుగే ప్రతి వీధిలో మమతే చెరువుల గాలి గుండెను తాకే మనసులాగే మా ఊరి ప్రేమే. సంధులు పాత వేధులు అవి చెప్పే ఎన్నో కథలు మద్దాల ధ్వనితో పండుగ ఏడు రోజులు దిగ్విజయంగా జరగాలని బంగారం మనసులు చిన్న ప్రేమ కావలి వెలుగే ప్రతి వీధిలో మమతే చెరువుల గాలి గుండెను తాకే మనసులాగే మా ఊరి ప్రేమే.
ऐसा रोज में मिला तो शाम को मुझे आप सब समझा को వస్తున్నాను సార్ సార్ అలాగే ఇవాళ వేడికి చేసిన మన కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. అలాగే మరొకసారి మా కావలి ఎమ్మెల్యే గారు కూడా ఒక 4 మాటలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ బీదల బతుకు మార్చు వచ్చెర పులిబిడ్డ బీదల బతుకు మార్చు వచ్చెర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణారెడ్డి అంట ఓంకార మధురు అమ్మ కావలికి ఒక కొత్త వరబడి కావలిని గుర్తించిన వేళ కావలిలో ఉన్నటువంటి తల్లులందరికీ బాలింతలందరికీ గర్భవతులందరికీ గుర్తింపు తెస్తున్నటువంటి వేళ ఓంకారు మాధురి ఇద్దరి కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ మన కావలి పట్టణాల అంబుల పదలో కావలను కూడా చేర్చినందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ ఫోటోగ్రఫీ అనేది ఒక మానసిక ప్రశాంతత. ఎందుకంటే మన నడవడిక, మన ప్రవర్తన, మన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవడానికి ఫోటోగ్రఫీ, వీడియో అనేది పనిచేస్తుంది. మన ఫోటోగ్రఫీని మనం చూసుకున్నప్పుడు లేదా మన నడకలో ఉన్నటువంటి వీడియోని మనం చూసుకోగలిగినప్పుడు మనలో ఉండే లోపాలని సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మన నడవడిక ఎలా ఉండాలో మనకు మనం చేసుకోవడానికి ఫోటోగ్రఫీ పనిచేస్తుంది. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. నేను కూడా అందరిలాగే అందంగా ఉన్నాను, నేను కూడా సమాజంలో అన్నిటిని సాధించగలని మిర్రర్ ముందు మనం నిలబడి మన గురించి మనం మననం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు సాధిస్తామో ఫోటో కూడా అంత కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. అటువంటి దాంట్లో కొత్త వరవడి. ఎందుకంటే మనం డబ్బు బాగా సంపాదించాం, ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదిస్తున్నారు. కానీ ఇదంతా మన బిడ్డల భవిష్యత్తు కోసం. కాబట్టి మనం పుట్టినటువంటి మన బిడ్డల్ని అందంగా చూసుకోవాలని, మనకి దేశంలో ఉన్నటువంటి అన్ని వింతలు మన బిడ్డ సందర్శించకపోయినా ఫోటోల రూపంలో ఆ బిడ్డ ఆ వింతల పక్కన నిలబడ్డట్టు చూడాలని. మన సినిమాలు ప్రధానంగా చూసేది మన కళ్ళకి చూడలేని సినిమాల్లో చూపిస్తున్నారు. కాబట్టి ఎన్నో ప్రకృతి అందాలు, ఎన్నో సెలయేర్లు, ఎన్నో కొండలు, ఎన్నో సముద్రాలు, ప్రకృతిలో ఆలవాలమైనటువంటి ఎంతో ప్రకృతిని మనకి సినిమాలలో చూపిస్తే మన ఊహకందనంత
ప్రకృతిని మనం సినిమాల్లో ఆస్వాదించగలుగుతున్నాం. అటువంటి ఆస్వాదాన్ని మన బిడ్డలకి కూడా చూసి మురిసిపోవాలని ప్రతి తల్లి తండ్రికి ఉన్నటువంటి తపన. ఎందుకంటే జన్మ అనేది చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని తల్లి పురిటి నొప్పులు మర్చిపోయి ఆ బిడ్డలో చూసుకుంటుంది. ఆ బిడ్డ అందంగా కనిపిస్తే ఆనందిస్తుంది. ఆ బిడ్డకున్నటువంటి ఫోటోలన్నింటినీ వివిధ ప్రకృతులు, వివిధ ఆకృతులు, వివిధ రకాలైన స్టైల్స్లో తీసుకుంటే ఆ తల్లి తండ్రి పడ్డ కష్టాలన్నీ ఆ బిడ్డలో చూసుకుని ఆనందిస్తారు. అటువంటి బిడ్డకి ప్రకృతి పరంగా ఈరోజు ఒక స్టూడియోని ఏర్పాటు చేసి ఆ స్టూడియోలో ప్రపంచంలో ఉన్నటువంటి గింతల కానించి ప్రకృతిలో ఉన్నటువంటి బొమ్మల కానించి అన్నిటినీ కూడా మన బిడ్డలకి పక్కన పెట్టి ఈరోజు మన బిడ్డల్ని మనల్ని ఆనందింప చేయటానికి ఓంకార పడ్డ తపన ఆ స్టూడియోలో నాకు కనిపించింది. అందుకే వారిని గట్టిగా నేను అభినందిస్తున్నాను. అంటే ఒక భక్తి మనిషి ఒక ఇన్నోవేటివ్ ఆలోచన రావాలి. ఈ సమాజానికి కొంత నేర్పాలి. మనం కొత్త కొత్త ఆలోచనలు ప్రేరణకు వచ్చినప్పుడు దీన్ని సమాజానికి అందించగలగాలి. అది ఈరోజే దాన్నే టెక్నాలజీ అంటున్నాం. ఒకప్పుడు మనకి కంప్యూటర్ ఒక టెక్నాలజీ, ఈరోజు అది నిత్యావసర వస్తువు. ఈరోజు ఈ స్టూడియో కావాలకి ఈరోజు ఒక వింత, కొంతకాలానికి ఇది అవసరం. అటువంటి అవసరాన్ని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి గర్భవతైనటువంటి బిడ్డలందరూ కూడా మీ బిడ్డల జన్మకి మీరు కారకులైతే వారిని అందంగా చూపించి మీ మానసిక ప్రశాంతతకి మా ఓంకారం మాదిరి చూస్తున్నటువంటి చొరవని వారిని అభినందిస్తూ దీన్ని వాడుకోవాలని కావలి ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తూ, ఓంకార్ నాకు కూడా ఇటీవల ఒక మనవడు పుడితే సినిమాల్లో మాకు చూపించి ఒక ఆనందాన్ని ఇచ్చినప్పుడు దీంట్లో ఎంత ఉందా అని నాకు అనిపించింది. అందుకని ఆ అబ్బాయి షాపు ఆఫీస్ ఓపెన్ చేస్తున్నానన్నా మీరు రావాలన్నప్పుడు అయితే నాకు ఇబ్బంది చేశాడు. నా మనవడికి రాష్ట్రానికి అంతా పరిచయం చేశాడు. ఆయన బాగానే ఉంది, నాకు బాధలు వచ్చింది. ఎందుకంటే చిన్న బిడ్డ. కానీ ఆ అబ్బాయిలో నేను ఆ అమ్మాయిలో కానీ వాళ్ళిద్దరిలో కూడా టెక్నాలజీ మీద తపన, ఏదో సాధించాలనేటువంటి ఆలోచన, బిడ్డల్ని అందంగా చూపించి మన దగ్గర తల్లిదండ్రుల దగ్గర మెప్పు పొందాలనేటువంటి ఇది ఎన్నో ఇన్నోవేటివ్ ఆలోచనలతో వారు ముందుకు వచ్చి కావలికి తీసుకొచ్చి చేస్తున్నందుకు వారిద్దరిని కూడా మరొక్కసారి మీ అందరి తరఫున కావలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్న. ఆల్ ది బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ.